ఇక మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో పల్నాడు జిల్లాలో బొల్లపల్లి నుండి లక్ష్మీపురం తాండా వెళ్లే రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లక్ష్మీపురం తాండాకు రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రధాన రహదారిలో చెట్లు విరిగిపడి కరెంటు వైర్లు తెగి రోడ్లపై పడ్డాయి. కలెక్టర్ వినోద్ కుమార్ రాత్రి 2 గంటల సమయంలో మున్సిపల్ ఆఫీసులో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఆదేశించారు. ఇటు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు వేకువజామునే రోడ్లన్నీ కూడా శుభ్రం చేశారు. 9 లోటే భారీ వర్షానికి కొన్ని షాపులు బోర్డులు ఇరిగిపడ్డాయి. బాపట్ల బావదేవుని ఆలయం ప్రహారీ గోడ వద్ద చెట్టు కూలి పడిపోయింది. ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్ సమీపంలో ఉన్న పెద్ద వృక్షాలు చెట్టు కొమ్మలు ఇరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో తొలగించారు. భీమవారిపాలెంలో చెట్లు విరిగిపడి స్తంభాలు వైర్లు తెగాయి. అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాపట్ల 9వ వార్డు పాడిసన్ పేటలో భారీ వర్షాల వలన ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో కూడా భారీ వర్షానికి చెట్లు కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ఎన్టీఆర్ బొమ్మ వద్ద ప్రధాన రహదారిపై భారీ చింత చెట్టు కరెంటు పోల్ విరిగిపడింది. చింత చెట్టు విరగడంతో రోడ్డు పక్కనే బండి బంకు పూర్తిగా ధ్వంసమైపోయింది. భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ పంచాయతీ శాఖ అధికారులు జోరు వానను సైతం లెక్క చేయకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి, పెనుమాక, ఉండవల్లి సెంటర్ ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు నేల కొరుకుతున్నాయి. కృష్ణా బ్యారేజ్ సమీపంలోని లోటస్ పాండ్ వద్ద రహదారిపై కూడా చెట్లు నేల కొరికాయి. పెనుమాక పంట పొలాల్లో అరటి చెట్లు నేలమట్టమయ్యాయి. పల్నాడు జిల్లాలో దాచేపల్లి నుంచి కేసానుపల్లి, తక్కిళ్లపాడు వెళ్లే మార్గంలో కాట్రవాగు పొంగి పొర్లడంతో రోడ్డు జలమయమైంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విపరీతమైన ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిలకలూరిపేట, నర్సరావుపేట రహదారిపై అమీన్ సాహెబ్ పాలెం వద్ద కొండవాగు కాల్వ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో సాతులూరు, దింతెనపాడు ఆర్ఎన్బి రహదారి నాదెండ్ల, తూబాడు మధ్య ఉధృతంగా ప్రవహిస్తోంది గంతెలవాకు. దీంతో వాహన రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. మోంతా తుఫాన్ భీభత్సం వల్ల పెదకురపాడులోని వాగొడ్డు బజార్ వర్షపు నీటితో నిండిపోయింది. 10 నిమిషాల పాటు కురిసిన వర్షానికే వాగులు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇక పల్నాడు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, చెప్పండి, అసలు నిన్న ఏదైతే ఇటు మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత వర్షాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, అసలు అధికారులు ఎటువంటి అంచనాకు వచ్చారు, అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? శివ, భారీ నుంచి అతి భారీ స్థాయిలో నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో
జిల్లా ప్రధాన కేంద్రమైన గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల ఈ 3 చోట్ల కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. బాపట్ల కలెక్టర్ కార్యాలయం నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నర్సరావుపేటలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకి అవి సముద్రాన్ని తలపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్లు, వాహనాలకి సగం పైన కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధాన రహదారులన్నీ నీళ్లమయమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 14 నియోజకవర్గాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మాచర్లకి సంబంధించి కూడా ఈ ప్రాంతంలో మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, సిరిగిరిపాడు ప్రాంతాల్లో చెట్లు విరగటం, రాకపోకలకు అంతరాయం ఏర్పడటం, దాదాపుగా 20 సంవత్సరాల కాలంగా ఎప్పుడు రాని రీతిలో రోడ్లపైకి నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. చిలకలూరుపేటకు సంబంధించి పురుషోత్తపట్నం, సంజీవనగర్ కాలనీలో నీళ్లు చేరుకోవడంతో పలు ఇళ్లలోకి నీళ్లు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపై కూడా భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకి కొంత అంతరాయం ఏర్పడింది. నర్సరావుపేట ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మంగళగిరి ప్రాంతానికి సంబంధించి సీఎం, మాజీ సీఎం, డిప్యూటీ సీఎం ఉంటున్న ఈ ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో వర్షం రావడంతో కూడా ఆ ప్రాంతంలో పలు చోట్ల పెనుమాక, ఉండవల్లి, అలాగే సీఎం నివాసానికి సమీపంలో ఉండవల్లి ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవడం, అక్కడ నీళ్లు తోడేందుకు అధికారులు ప్రయత్నాలు చేయడం, పలు ప్రాంతాల్లో రాకపోకల అంతరాయం ఏర్పడింది. మరొక వైపు రాజధాని ప్రాంతం తాడికొండకు సంబంధించి కూడా పెద్దపరిమి ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి నీళ్లు రావడంతో కూడా గుంటూరు, తాడికొండ రాకపోకలకి అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వినుకొండ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో వినుకొండ, శ్యామల్యాపురం, ఈపూరు ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షం పడడం పలు గ్రామాలకి రాకపోకలకి పూర్తి స్థాయిలో కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే పెదకురపాడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 6-7 ప్రాంతాల్లో పెదకురపాడు, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి ప్రాంతాల్లో భారీ స్థాయిలో వరద నీరు రావడంతో కూడా ఎక్కడికక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన చప్టాలు, బ్రిడ్జీలకు సంబంధించి నీరు ప్రవహించడంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే పల్నాడు జిల్లా ఎక్కువగా కూడా ప్రభావితం చూపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో తెనాలి, రేపల్లకి సంబంధించిన రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సూర్యలంక బీచ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీచ్ కు వెళ్లేందుకు అవకాశం లేకుండా డోర్లు క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపల్లె, తెనాలి ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షపు నీరు చేరుకుంది. ఎక్కడికెక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 17 నియోజకవర్గాల్లో దాదాపుగా 14 నియోజకవర్గాల్లో ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నర్సరావుపేటకు సంబంధించి పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రతి రహదారిలో కూడా మోకాళ్ళ లోతు పైన నీరు చేరుకోవడం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠి జరిగింది. సీఎం చంద్రబాబు సైతం గత 4 రోజులుగా తుఫాను పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నా కానీ ఏమాత్రం కూడా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం అయితే మాత్రం నర్సరావుపేటలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ.